కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని, మహనీయుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నాయకులు రావూరు వెంకటేశ్వరరావు, సుధాకర్, పసుపులెట్టి చంద్రశేఖర్, జోగా అప్పారావు, డేవిడ్ రాజు, వరప్రసాద్, పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ గారు, అదేవిధంగా దీప్తి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణత్యాగాల వల్ల ఈరోజు మనందరం కూడా ఇంత సంతోషంగా, ఆనందంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. మరి ఇటువంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని కలిగించిన అటువంటి పెద్దలందరినీ కూడా ఈరోజు తలుచుకోవడం మనందరికీ ఎంతైనా ఆవశ్యకత ఉంది. మనందరం ఇప్పుడు ఏదైతే మనందరం అనుకుంటున్నాం అదంతా కూడా వచ్చే జనరేషన్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మన పుణ్యభూమి గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా మన కల్చర్ గురించి, మన ట్రెడిషన్ గురించి కూడా పిల్లలందరికీ ఖచ్చితంగా టీచర్స్, పేరెంట్స్ కూడా తెలియజేస్తూ వాళ్ళందరినీ మంచి దారిలో పెట్టవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీ ఆఫీసులు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకు ఈ రోజు ఇవన్నీ గుర్తు చేసుకోవాలంటే, ముఖ్యంగా మన పిల్లలు, చాలామంది పిల్లలు అందరూ కూడా దేశభక్తి అంటే ఏంటి అన్న సిచ్యువేషన్లో ఈరోజు ఉన్నారు. అంటే ఈరోజు మన పిల్లలందరికీ కూడా మనం తెలియజేయాలి. ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఉండడానికి, దేశాన్ని ఎంతో ప్రేమించే వాళ్ళు, దేశం మీద ప్రేమతో మనకి ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చారన్న విషయాన్ని మన పిల్లలకి ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే రేపొద్దున నేటి బాలలే రేపటి పౌరులు, దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా ముందుకు వెళుతూ ఆ మహానుభావుల యొక్క దారిలో మనం కూడా వెళ్ళే విధంగా ప్రతి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అందరినీ తెలియజేసుకుంటూ, ఈరోజు అంత గొప్ప నాయకులందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా మనము వాళ్ళు గుర్తు చేసుకోవడం అన్నది చాలా చాలా గొప్ప విషయము. కాబట్టి అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. జన్మభూమి ఎంతో పవిత్రమైన భూమి. ఎందుకంటే అది మనకి ఇండిపెండెన్స్ అన్నది అంత సులువుగా రాలేదు. ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. కొంతమంది పేర్లు అయితే మనకి తెలుసు, కొంతమంది తెలియలేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. సో డైరెక్ట్గా మనకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఒకరైతే, మనకి తెలియకంటే కూడా ఎంతోమంది వాళ్ళు కృషి పెట్టి వాళ్ళ ప్రాణాలు అర్పించి వాళ్ళ రక్తం చిందించి ఈ భూమిని పుణ్యభూమిగా మార్చారు. సో ఇంతటి అదృష్టాన్ని మనకు కలుగజేసిన పెద్దలందరికీ కూడా మనం ఈరోజు ఎంతోగా మనం వాళ్ళని గుర్తు చేసుకొని, మనం భూమి ఎంత పవిత్రమైందో దాన్ని తిలకించుకొని, దాని యొక్క వాల్యూస్ మనం తెలుసుకొని రాబోయే తరాలకు కూడా మన దేశం మీద మన భక్తి ఈ రకంగా ఉండాలి అని తెలియజేయాల్సిన రోజు ఈరోజు. నా ఇదేంటంటే అందరూ కూడా ఈ ఇండిపెండెన్స్ డే అన్నది ఒక రోజుగా కాకుండా ఒక పర్వంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీ ఆఫీస్లో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.